హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి రొయ్యి పొట్టు అండి. రొయ్యి పొట్టులో మనము చింత చిగురేసి కర్రీ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈ కాంబినేషన్లో కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్ ప్రియులకి భలే నచ్చుతుందండి. అందులోకి ఈ చింత చిగురు పులుపు అంటే భలే ఉంటుంది కదండి. అలాగే సీజనల్గా దొరికే వాటిని మన ఫుడ్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఆయా పోషకాలన్నీ మనకు లభిస్తాయి. దట్టు ఈ కాంబినేషన్లో కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. రొయ్యి పొట్టు చింత చిగురు కర్రీ కోసం కావలసిన పదార్థాలు. రొయ్యి పొట్టు అయితే ఇది చాలా నీట్గా కడుక్కోవాలండి, ఎందుకంటే చెత్త ఉంటుంది, వేసుకుంటుంది. ఇదంతా వాటర్లో 4-5 సార్లు ఇలాగ పైకి తేల్చి కడగాలన్నమాట. మన వేళ్ళతో ఇలా పైకి తీయాలి. దీన్ని కడిగేటప్పుడు వాటర్లోంచి ఇలా పైకి తీస్తే అడుక్కి వేసుకుండిపోతుంది. ఇంకా చెత్త ఏదైనా ఉంటే తీసేసి 4-5 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలండి, ఆ చెత్త ఇసుక లేకుండా. అయితే దీంట్లోకి చింత చిగురు 1 కప్పుడు తీసుకున్నాను నేను. అలాగే దీంట్లోకి 2 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఉల్లిపాయలు కట్ చేసి ఇంకా ఏమేమి పడతాయో చూద్దాం. ఉల్లిపాయలు ఈ విధంగా మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కావాలి. పచ్చిమిర్చి 4 చీలికలు, తర్వాత కరివేపాకు సరిపోతుందండి. ఇంకా చింతపండు టమాటా ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం చింత చిగురు పులుపు వేస్తున్నాం కదా. ఇదే టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆయిల్ వేసుకుందాము. మరి ఇది నీస్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేస్తేనే బాగుంటుంది. దీంతో 3 గరిటెలు వేసాను నేను, 3 స్పూన్లు. కొంచెం వెజ్ ఐటెంలో తగ్గించుకోవాలి, మరి ఇలాంటప్పుడు నాన్ వెజ్ ఐటెంలో వేయాలి, తప్పదు. కూరగాయలు అయితే 1 స్పూన్ వేస్తాను కదా, మరి ఇది నాన్ వెజ్ కాబట్టి 3 స్పూన్లు వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్ వేసి ఫ్రై చేద్దాం. కొంచెం వేడెక్కితే సరిపోతుందండి ఆయిల్. కొంతమంది బాగా వేడెక్కనిచ్చి సుయ్యమనే వరకు వేడెక్కనిస్తారు. అప్పుడు కిచెన్ అంతా ఆయిల్ చెదిరిపోతుందండి, స్ప్రెడ్ అయిపోతుంది. మొత్తం కిచెన్లో ఉన్న సామాన్లన్నీ ఆయిలీగా జిడ్డు పెట్టేస్తాయి. అవి అస్తమానం మనం తోముకోలేము కదా. దట్టు అది మన మీదకి వస్తుంది, ఆయిల్ చెదిరిపోయి మొహం మీద చేతుల మీద పడవచ్చు. అలా మరీ అంత బాగా అక్కర్లేదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా త్వరగా వేగడానికి మనం పసుపు సాల్ట్ వేద్దామండి. సాల్ట్ కర్రీకి సరిపడా నేను ఇప్పుడే వేసేస్తున్నాను, చూసుకుని వేసుకోండి. చింత చిగురు పులుపు కదా, మరీ అంత పుల్లగా ఏముండదు, సరిపోయేంత పులుపే ఉంటుంది. ఇది ఇలా వేగేటప్పుడే మనం ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాం. ఉల్లిపాయలు కొంచెం దగ్గరికి వేగనిద్దామండి, కొంచెం బాగా మగ్గితే బాగుంటుందన్నమాట. ఉల్లిపాయలు చక్కగా వేగాయి చూసారా. ఈ టైంలో మనం కారం వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగితే బాగుంటుంది అన్నమాట. కారం వేద్దాం. కారము 2 స్పూన్లు ఫుల్గా వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసాను, అయినా కానీ 2 స్పూన్లు ఫుల్గా వేసినా సరిపోదు అనిపిస్తుంది నాకు. 2.5 వేసాను. నీ స్మెల్ రాకుండా మరి కొంచెం కారము ఉప్పు పులుపు పడితే బాగుంటుంది ఈ నీస్ కూరలో. కాబట్టి 2.5 వేసాను నేను కారము. మీరు తినే కారాన్ని బట్టి, మీ పిల్లలు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. చూసారా, ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత మన రొయ్యి పొట్టు ఇందులోకి వేసేద్దాం. మీరు రొయ్యి పొట్టు అంటారా, దీన్ని సీరమేన్ అంటారా? కొంతమంది సీరమేన్ అంటారు, కొంతమంది రొయ్యి పొట్టు అంటారు. ఇది ఎండిది కూడా దొరుకుతుంది, పచ్చిది కూడా దొరుకుతుంది. దీంట్లో మామిడికాయ కూడా వేసి వండుతారు. అలాగే చింత చిగురు, ఇంకా కొబ్బరికాయ వేసి ఫ్రై చేస్తారు, ఉట్టిదే ఫ్రై చేస్తారు, ఉట్టిదే చింతపండు వేసి ఇగురులా వండుతారు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. మనకి ఏది అందుబాటులో దగ్గరగా ఉంటే ఆ విధంగా వెరైటీలు చేసుకోవచ్చు అన్నమాట.
చింతపండు వేసి దగ్గరికి ఎగిరిలా వండొచ్చు, కొబ్బరి కూర వేసి ఫ్రై చేయొచ్చు, మామిడికాయ వేసి వండొచ్చు, చింత చిగురు వేసి వండొచ్చు, మసాలా వేసి కూడా ఫ్రై చేస్తారు ఉట్టిదే, ఇంకేది కలిపేయకుండా అలాగా. ఓకే అండి, ఇది కొద్దిగా మగ్గనిద్దాం. ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టేసి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేద్దాము. కొంచెం మగ్గింది మన రొయ్యి పొట్టు చక్కగా ఇలాగా. దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాతే మనం వాటర్ వేయాలి, అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇది కొంచెం ఆయిల్లో అలా మగ్గాలన్నమాట. ఇప్పుడు వాటర్ వేద్దాం. కొద్దిగా 2 నిమిషాలు ఉడికాక అప్పుడు మనము చింత చిగురు వేద్దామండి. 1 గ్లాసుడు వాటర్ వేసాను నేను, సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఇవి త్వరగానే ఉడికిపోతాయి. చాలా చిన్నగా ఉన్నాయి కదా, చాలా ఈజీగా ఉడికిపోతాయి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, గ్లాసుడు వేయండి సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం చింత చిగురు వేసేద్దాం దీంట్లోకి. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. కొద్దిగా ఉడికింది, ఒక 2 మినిట్స్ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనము చింత చిగురు వేద్దాం దీంట్లోనూ. అయితే చింత చిగురు మీరు ఇలా 2 చేతులతో ఇలా నలుపుతూ వేసేయండి. లేత చిగురే కదండి, చాలా తొందరగా ఈజీగా ఉడికిపోతుంది. ఈ విధంగా వేసేస్తే సరిపోతుంది అనమాట. మనం ఇలా నలుపుకుంటూను. ఈ చింత చిగురులో మనకి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు అనేకమైనవి ఉంటాయటండి. చింత చిగురే కదా అని తీసి పడేయొద్దు, ఈజీగా అనుకోవద్దు. ఇది చింత చిగురులో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి వ్యాధి నిరోధక శక్తి కలిగిస్తుందట. యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుందటండి. డయాబెటిక్ ఉన్న వారికి మంచిదన్నమాట, చాలా మంచిది. దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. మరి ఇప్పుడు సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది మాకు తెలిసిన ఆవిడ తెచ్చిచ్చిందనమాట. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందట, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుందట. ఆ సీజనల్ వ్యాధులు అవి మనకి రాకుండా నివారిస్తుందటండి. వ్యాధి నిరోధక శక్తి మనకి కలిగిస్తుందట. యాంటీ బ్యాక్టీరియా గాను, అంటే బ్యాక్టీరియా ఏది మనకి సోకకుండా ఇది పనికొస్తుందట. బ్యాక్టీరియాలు మనకి సోకకుండా, సీజనల్ వ్యాధులు రాకుండా మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనికొస్తుందట చింత చిగురు. మరి దొరికినప్పుడు తినండి, ఎందుకంటే పల్లెటూరులో వాళ్ళే ఇప్పుడు తినట్లేదు. స్టైల్ ఎక్కువైపోతుంది, అన్నీ బజార్లో కొనుక్కొని వండుకుంటున్నారు తప్ప చెట్లకు దొరికే వాటిని అంటారు కదా, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అని. పెరట్లో ఉన్న చెట్లు ఇదివరకైతే అలాగే తినేవారు. వాటికి పురుగు మందులు ఏమీ ఉండవు, సహజంగా ఆ చెట్టుకు కోసుకొని తింటాం కాబట్టి మనకి చాలా హెల్దీ ఐటమ్ అది. పురుగు మందులు ఏమీ కొట్టరు కదండి. ములంకూర కానీ, చింత చిగురు కానీ ఇలాంటివి హెల్దీగా దొరికే ఆకుకూరలు మనకి, వాటికి పురుగు మందులు ఏమీ కొట్టరు. అలాంటివి దొరికిన వారు తప్పకుండా వాటిని వినియోగించుకోవాలి, మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ అయినా ములంకూర తింటే మంచిదండి. ఆకుకూరలు అనగానే కాల్షియము, ఐరన్, ఫైబరు, విటమిన్స్, ప్రోటీన్స్, మొత్తం మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ఇది ఒక 2 నిమిషాలు ఇలాగా ఉడకనిద్దామండి. 2 నిమిషాలే, 2 నిమిషాలు ఉడికింది చింత చిగురు వేసాక మన కర్రీ. అయితే ఇప్పుడు కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దామండి, బాగుంటుంది టేస్టు. జీరా ధనియా పౌడర్ వేసిన తర్వాత ఇలా కలిపేసి మరలా ఒక 2 నిమిషాలు, అంటే ఇంకా ఇదిగో వాటర్ ఉంది కదా, ఇది కొంచెం దగ్గరికి ఎగరాలండి. ఇలా ఈ పులుసుగా బాగోదు, కొంచెం దగ్గరికి ఎగిరితే బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా అన్నీ వేసేస్తాము, వేయవలసినవి అన్నీ వేస్తామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూర, ఇంకా దగ్గర కొద్దిగా ఎగిరితే సరిపోతుంది, ఇంకేమీ వేయక్కర్లేదు. ఈ వాటర్ కొంచెం దగ్గరికి ఎగిరితే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో దగ్గరికి ఎగరబెట్టేసుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత అయిపోతుంది. ఆపేద్దాం. చూసారా, ఇలా దగ్గరికి ఎగరాలన్నమాట. పులుసు అంతా దగ్గరికి ఎగిరిపోతే ఈ టైంలో మనం ఆఫ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది పులుసుగా బాగోదు, ఇలా దగ్గరికి ఎగరనివ్వండి. సరే, ఇప్పుడు మన కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, వేడివేడిగా పొగల కక్కుతూ ఫైనల్గా మన చింత చిగురు రొయ్యి పొట్టు కర్రీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే చాలా సూపర్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ రుచి చింత చిగురు తినేవారికే తెలుస్తుంది అనమాట.
అయితే మరి ఇందులో పోషకాలు ఏమేమి ఉంటాయి అనేది మనము వంట చేస్తూ మాట్లాడుకున్నాం కదండి. మరి ఇంకా పదే పదే చెప్పుకోవడం ఎందుకు, సీజనల్గా మనకు దొరికే వాటిని మనం మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆయా పోషకాలన్నీ మనకు లభిస్తాయి. మనము ఇమ్యూనిటీ పెంచుకొని ఆరోగ్యంగా ఉంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ.